హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కుక్కర్లో ఈ విధంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్లు ధనియాలు వేయాలి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజి పువ్వు, కొబ్బరి వేసి వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి. వేయించి పక్కన పెట్టి చల్లార్చాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కుక్కర్ పెట్టి ఆయిల్ పోసేసి చూడండి మసాలా దినుసులన్నీ వేసి 2 నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాతకి ఇప్పుడు ఫ్రెష్గా అల్లం 2 స్పూన్లు వేయాలండి. కొంచెం మరింత వేస్తేనే ఈ మటన్కి చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే అడుగు అంటదనమాట. ఇలా కలుపుకొని 2-3 సార్లు మటన్ని బాగా కడగాలండి. తెల్ల తెల్ల బూజు ఉంటుంది కదండి, బూజుగా ఉన్న దాన్ని కూడా తీసేసి శుభ్రంగా కడిగి చూడండి ఇప్పుడు ఈ కుక్కర్లో వేసేసేయాలి. ఇలా ఈ తాలింపులో వేసేసి మొత్తం కలుపుకోవాలండి. అల్లం పేస్టు మొత్తం పట్టేదాకా మొత్తం కలుపుకొని తర్వాత ఉడికిన తర్వాతకి 4 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇలా కట్ చేసి వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా ఉడకనిచ్చిన తర్వాతకి నీరు ఇలానే ఉండాలండి. తర్వాత పసుపు, ఉప్పు, ఒక చిన్న కప్పు కారం ఇలా వేసి మొత్తం కలుపుకోవాలండి. బాగా కలిసిందా కలుపుకోవాలి. నేను ఈ గంట ఎక్కువ ఎందుకు వాడతానంటే మన చేతికి ఆవిరి అనేది తగలకుండా వేడి అనేది తగలకుండా వాడతానండి. ఇలా 10 నిమిషాలు ఉడికించిన తర్వాతకి మనం చూడండి మొత్తం కలుపుకొని టమాటాలు కూడా ఉడికాయండి. ఇప్పుడు నీళ్ళు ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ఈ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక కూరలో ఈ 2 గ్లాసులు నీళ్ళు పోసి మొత్తం కలుపుకొని ఉడకనివ్వాలి. తర్వాత చూడండి మరి ముందుగా మనం చల్లార్చాలనుకున్నాం కదా మసాలా దినుసులను, చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పొడిని చూడండి. మటన్ అయితే ఉడికిపోయింది. మూత తీసానండి. 6 విజిల్స్ వచ్చాయి. చూడండి కుక్కర్ మూత తీసి పెట్టాను. చూడండి కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటేనే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు మసాలా మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మనం ఉడకనివ్వాలండి. ఆ పొడి వేసినందుకు పుదీనా కొత్తిమీర వేసినందుకు చక్కగా ఉడికి ఎసరంతా చక్కగా దగ్గరకు వచ్చేసి చాలా చాలా టేస్ట్ అనేది వస్తుందండి. దగ్గరగా ఉడికి చాలా చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి ఇప్పుడు బగారా కూడా చేశానండి. ప్లేట్లో వేసుకున్నాను. వేడి మటన్ కర్రీ ప్లేట్లో వేసుకొని ఈ బగారన్నంతో తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి. కర్రీ కూడా సూపర్ ఉందండి. చాలా మంచిగా ఉడికింది. ఒకసారి ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోండి. మొత్తం ఒక 20 నిమిషాల్లో అర్ధగంటలో అయిపోతుందండి కర్రీ. కుక్కర్లో టేస్ట్ కూడా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి.